ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ క్యాడర్ ఫిక్స్ చేసి బేసిక్ వేతన అమలు చేసి శాశ్వత పరిష్కారం చూపించాలని ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో కోటి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రావాల్సిన 7 నెలల పీఆర్సీ బకాయిలపై అనేక సందర్భాలు వినతి పత్రాలు ఇచ్చినా నేటికి ఉద్యోగులకు అందలేదని నరసింహ పేర్కొన్నారు. తక్షణమే పీఆర్సీ బకాయిలను అదే విధంగా చూసి న్యాయం చేయాలని కోరారు. గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, 10 లక్షల యాక్సిడెంట్ పాలసీని ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగా చూడాలని విన్నవించారు. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. We want justice, we want justice, we want outsourcing ఉద్యోగుల ఐక్యత. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పీఆర్సీ ఎరియర్స్ ను ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. We want justice, we want justice. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. We want justice, we want justice, we want justice. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన. We want justice, we want చేయాలి క్యాడర్ ఫిక్సేషన్, చేయాలి క్యాడర్ ఫిక్సేషన్. ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం. ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత. ఇవ్వాలి 7 నెలల పీఆర్సీ బకాయిల్ని. నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్ లో పనిచేస్తున్నటువంటి దాదాపు 17,000 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో దాదాపు 78 రకాల క్యాడర్లలో పనిచేస్తున్నటువంటి పరిస్థితి గత 10-15 సంవత్సరాలుగా ఈ స్కీమ్లో నడుస్తూ ఉంది. ఈ స్కీమ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతిరోజు ఒక ధర్నా ఆందోళన కార్యక్రమాలు ఇక్కడ జరగడానికి గల కారణం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు గతంలో 510 జీవో, అంతకంటే ఆ తర్వాత 730 జీవో, పారామెడికల్, నాన్ పారామెడికల్ పేరుతో 2 విభాగాలుగా చేసి అసలు ఎవరికి కూడా బేసిక్ వేతనం ఇవ్వలేదు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా, లేదంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ గైడ్ లైన్స్ ప్రకారం కూడా రెగ్యులర్ ఉద్యోగి యొక్క బేసిక్ వేతనం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఇవ్వాలనేది ప్రిన్సిపల్ మేజర్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా. కానీ ఎక్కడ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బేసిక్ వేతనం అమలు చేయట్లేదు. మేము ఇవాళ వాళ్ళని రిక్వెస్ట్ చేసింది, డిమాండ్ చేసింది ఒకటే ఒక అంశం, ఈ ఎన్హెచ్ఎం స్కీమ్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు క్యాడర్ ఫిక్సేషన్ చేసి 78 రకాల క్యాడర్లు పనిచేస్తుంటే ఏ క్యాడర్ కూడా క్యాడర్ ఫిక్సేషన్ లేదు. కాబట్టి క్యాడర్ ఫిక్సేషన్ చేసి బేసిక్ వేతనం అమలు చేయండి అని చెప్పి వారికి డిమాండ్ చేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ దాదాపు 3 సంవత్సరాల క్రితం పీఆర్సీ వచ్చినటువంటి సందర్భంలో 7 నెలల పీఆర్సీ ఎరియర్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పీఆర్సీ బకాయిలు ఇవ్వాలిస్తాం, రేపిస్తాం అని చెప్పి అనేక సందర్భాలు మాకు డ్రాగన్ చేసుకుంటూ అట్లాగే పొడిగించుకుంటూ పోతా ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ పీఆర్సీ బకాయిలు 7 నెలల పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటు ఈ అందరూ కూడా ఫీల్డ్ స్థాయిలో పనిచేసేటువంటి ఉద్యోగులు పిఎస్సీ నుంచి సబ్ సెంటర్ వరకు ఫీల్డ్ స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న ఫీల్డ్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు చాలా అనారోగ్యాల బారిన పడుతున్నారు. యాక్సిడెంటల్ డెత్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ఒకటి, అదేవిధంగా మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్లు ఇవ్వాలని చెప్పి మేజర్ ఇష్యూస్ పైన వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అన్ని అంశాలపైన వారికి అక్కడ ఉన్నటువంటి దేవ గారికి కలిసి విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. వారు కూడా స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది. 1 month లో మేము వాళ్ళకు స్పష్టంగా చెప్పడం జరిగింది. 1 month లో మళ్ళీ సేమ్ రిప్రజెంటేషన్ కూడా డేట్ కూడా మార్చకుండా తీసుకొని వస్తామన్నమాట చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు చూడండి, మీరు 1 month తర్వాత వచ్చి చూడండి మాట మేము కూడా చెప్పడం జరిగింది.